హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర విలేజ్ వర్కింగ్. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ సంక్రాంతి అండి. నేను చాలా రోజుల నుంచి ఒక వీడియో తీయడానికి చాలా ట్రై చేస్తున్నాను. ఆ వీడియో ఏంటంటే కొబ్బరి డొక్కలండి. చాలామందికి తెలీదు, కొబ్బరికాయలు ఒలుస్తున్నామనే తెలిసింది తప్ప ఆ డొక్కని ఎలా తీసుకుంటారు, ఎక్కడికి తీసుకెళ్తారు, ఏం చేస్తారు అనేది మీకు ఎవ్వరికీ తెలియదన్నమాట. ఈ వీడియోలో మీకు చెప్పాను చూడండి. చాలా సార్లు నేను వీడియో తీయాలనుకున్నాను కానీ ఎప్పుడూ కుదరలేదు. ఇందులో ఒక అన్న వచ్చి నన్ను అడిగాడు, ఎప్పుడు చూసినా మీ వీడియోలో తీసుకున్నారు, మా వీడియోలు కూడా తీయండి, మా కష్టాన్ని కూడా 10 మందికి తెలియచేయండి అని చెప్పేసి నన్నైతే అడిగాడు. ఖచ్చితంగా అని చెప్పేసి వీడియో అయితే నేనైతే తీయడం అయితే జరిగింది. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చి వీడియో ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఎందుకంటే ఇట్లా కష్టపడే వాళ్ళకి మనం ఒక లైక్ తప్ప ఏమి ఇవ్వలేమనమాట. చూడండి ఆ తమ్ముడు చూడండి చేతులు పెట్టి ఎలా లాగేస్తున్నాడు డొక్కని. ఆ డొక్కలు తీసేటప్పుడు తేళ్ళు ఉండొచ్చు, పాములు ఉండొచ్చు, చేమలు ఉండొచ్చు, ఏమి ఉంటాయో కూడా తెలీదు. చూస్తే చూసినట్టు లేకపోతే లేదండి. ఇవన్నీ చూడండి గంపపు తీసుకుని ఎలా నొచ్చిన మీదకి ఎలా పోస్తున్నాడు అనమాట. సగం అయితే బండి అయిపోయింది. అయిపోయిన తర్వాత చూడండి ఇలా బ్యాక్ సైడ్ అయితే ఇలా తాడు కట్టేసుకోవాలి. ఎందుకంటే ఈ డొక్కల్ని టన్నేజ్ లెక్క తీసుకుంటారనమాట. టన్ ఎంత పడుతుంది ఏంటని నేనైతే అడిగాను. మాకైతే తెలీదు, మా ఓనర్‌కి అయితే తెలుసు అని చెప్పేసి. ఫైనల్‌గా చూడండి ఇలా తడిసిన డొక్క ఓనర్ గారు తీసి ఇలా టబ్బులేస్తున్నారు. ఆ డొక్క కూడా వీళ్ళు తీసుకొని వెళ్ళిపోవాలనమాట. చాలా అంటే చాలా కష్టం అండి. మాకన్నా కూడా చాలా కష్టం. చూడండి గంపెత్తుకుని ఇలా నొచ్చిన పైకెక్కి మరి లోపలైతే పోస్తున్నాడు. చిన్న మిస్టేక్ అయినా సరే కింద పడిపోతాడనమాట. చాలా ఇయన్నీ చూడండి చెప్పులు లేకుండా గంపెత్తుకుని ఇలా ఎక్కేస్తున్నాడు. నేనైతే షాక్ అయిపోయాననమాట. ఏంటని కనీసం చెప్పులు కూడా ఏసుకోకుండా అలా ఎక్కేస్తున్నాడు. చిన్న మిస్టేక్ అయితే కానీ కింద పడిపోతాం అంటే నాకు అలవాటు అయిపోయిందని చెప్పాడు. ఫైనల్‌గా అయితే ట్రక్ అయితే పూర్తి అయిపోయిందండి. వాళ్ళని అడిగాను, ఈ ట్రక్ పూర్తి చేసినందుకు మీకు ఎంత ఇస్తారని చెప్పేసి. ఇలా ఒక ట్రక్కు ఏస్తే 1500 ఇస్తారంటండి. ఆ 1500 నలుగురైతే నలుగురు, ముగ్గురైతే ముగ్గురైతే పంచుకుంటారు. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీలో కూడా ఇలాంటి పని చేస్తుంటే వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.